దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 23rd ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము. రోమన్స్ చాప్టర్ 13 and verse 10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. లవ్ వర్కెత్ నో ఈవిల్ టు హిస్ నేబర్, దెర్ఫోర్ లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద లా. లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద లా. కనుక ప్రేమ వలన నీవు ధర్మశాస్త్రంను నెరవేర్చుచున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్ముకున్న బిడలుగా, క్రైస్తవులుగా, యేసు ప్రభు శిష్యులుగా మనము ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు ప్రేమామయుడు. దేవునిలో ప్రేమ ఉంది కాదు, దేవుడే ప్రేమ. కాబట్టి ఆయన మూలంగా పుట్టిన మనము ప్రేమ మూలముగా పుట్టిన వారమై ఉన్నాము. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటావో నీవు నీ పొరుగువానికి కీడు చేయవు. యూ విల్ నాట్ డూ ఇల్ టు యువర్ నేబర్. యూ విల్ నాట్ థింక్ ఇల్ టు యువర్ నేబర్. నీ యొక్క పొరుగువాని కొరకు కీడు ఆలోచన చెయ్యవు. పొరుగు వారిని ఎలాగా పడగొట్టాలి, పొరుగు వారిని ఎలాగ చిక్కించాలి, పొరుగు వారిని ఎలాగ నష్టపరచాలి, నాశనము చేయాలని నీవు కోరవు. కోరుతున్నట్లయితే నీలో దేవుని ప్రేమ లేదు. చాలామంది పొరుగువానికి కీడు చేసి దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు. జాగ్రత్తగా వినాలి మాట. అర్థమవుతుందండి? కొంతమంది కీడు చేసి దేవుని సేవ అనుకుంటారు. మంచి క్రైస్తవులే, కాకపోతే వారు జలుతీలు. దే ఆర్ లైక్ జీలట్స్. జలుతీలు ఏం చేసేవారు తెలుసా అండి? దేవుని రాజ్యం కొరకు రోమిలను చంపడము, వారిని చంపి దే యూజ్డ్ టు కిల్ అదర్స్. నో, దట్స్ నాట్ క్రిస్టియానిటీ. క్రైస్తత్వం అంటే ప్రేమతో ఇతరులకు మేలు చేయడమే కానీ ఇతరులకు కీడు చేయడం కాదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ద్వేషాన్ని చలాయిస్తూ, అసూయతో పనిచేస్తూ, ఈ పొరుగు వారికి కీడు చేయుచు దేవుని సేవ అనుకుంటారు చాలామంది. నో, యు ఆర్ నాట్ డూయింగ్ ఫర్ ద లార్డ్ ఎనీథింగ్ గుడ్. ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు. పొరుగువారు ఎవరైనా సరే, పొరుగువారు నీ శత్రు అవ్వచ్చు, పొరుగువారు నీకు నచ్చని వ్యక్తి అవ్వచ్చు, పొరుగువారు నీ తప్పు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే వారికి కీడు చేయవు. గుర్తుపెట్టుకోండి. వారు తప్పు చేశారు, వీరు తప్పు చేశారు, వారు అలాగన్నారు, వీరు ఇలాగన్నారు అనే మాటలు ప్రేమ దగ్గర నిలవవు. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. లవ్ డస్ నాట్ డూ ఇల్ టు ద నేబర్. వాట్ ఎవర్ ద నేబర్ హ్యాస్ డన్, no matter what he has done, but it will not do ill to the neighbor. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులందరము పాపం చేసి ఉన్నాం. దేవుని యొక్క మహిమ పొందలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుని ప్రేమ ఏమి చేసిందో తెలుసండి? మనందరినీ కూడా నీతిమంతులుగా చేసింది. దేవుని ప్రేమ పొరుగువానికి కీడు తలంచలేదు. నీకు ఇలాగే జరగాలి, మీకు ఇలాగే జరగాలని అనలేదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరము మన జీవితాన్ని సరి చేసుకొని ప్రేమను మనము రిఫ్లెక్ట్ చేయాలి ఇతర జీవితంలో. దేవుని ప్రేమను ఇతర జీవితంలో మనం రిఫ్లెక్ట్ చేయాలి. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 13 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. प्रेम पड़ोसी की कुछ बुराई नहीं करता, इसलिए प्रेम रखना व्यवस्था को पूरा करना है. प्रभु को धन्यवाद. प्रेम अपने पड़ोसी को बुरा नहीं करता है. यदि आप किसी के बारे में बुराई सोच रहे हैं तो वो प्रेम नहीं है, परमेश्वर का प्रेम नहीं है.
प्रेम अपना पड़ोसी का बुराई नहीं करता है, अपना पड़ोसी को खड़ा करता है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు గొప్ప సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మీకు ఇచ్చాడు. గొప్ప వృద్ధితో కూడిన సంవత్సరంగా ఇచ్చాడు. ఈ వృద్ధిలో నీ ముందుకు సాగాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నీవు కూడా ఎవరికి కీడు తలంచొద్దు, కీడు చేయొద్దు. చూడండి, వారు అలా చేశారు కాబట్టి ఇలాగైంది అన్న మాట అనవద్దు. ఎందుకంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో బిడ్డలందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినాను. అవును తండ్రి, ప్రేమ కీడు చేయదయ్యా, పొరుగువానికి కీడు చేయదు తండ్రి. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము నాయన తండ్రి, మా జీవితాలను మేము సరి చేసుకుంటూ ప్రేమ కలిగిని ప్రేమను మేము రిఫ్లెక్ట్ చేస్తూ జీవించడానికి కృప దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి నాయన తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవింపబడినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు బిజినెస్ ఆశీర్వదింపబడినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న పిల్లలు, చదువుకుంటున్న వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరినీ నాయన దీవింపబడి ఆశీర్వదింపబడినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలు మనుషుల దయలు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన, దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.